శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. మే 17వ తారీఖు నుంచి అధిక జ్యేష్ఠ మాసం. సాధారణంగా మనకు పెద్దలు చెప్పేటువంటిది అధికస్య అధిక ఫలం అని. ఏదైనా భగవదారాధన అనేటువంటిది విశేషంగా చేస్తే అది విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్పేటువంటి మాట. అధిక మాసం అనేటువంటిది పురుషోత్తమ మాసం అంటారు. ఈ పురుషోత్తమ మాసంలో విశేషంగా అంటే స్వామి ఆరాధన కావచ్చు, మంత్ర జపం కావచ్చు, ఏదైనా దానం కావచ్చు, విశేషమైనటువంటి పుణ్య ఫలితం ఇస్తుంది. దానాలన్నింటికల్లా అత్యంత విశేషమైనటువంటిది గోదానం. అవకాశం ఉన్నటువంటి వారు ఈ 30 రోజుల కాలంలో చాలా విశేషంగా ప్రత్యక్ష గోదానాన్ని, మీకు అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడైనా గోశాలలో విశేషమైనటువంటి గోదానాన్ని నిర్వహించుకోవడం అనేటువంటిది చాలా విశేషం. అవకాశం ఉంటే పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో గోవుకి గోవిందుడికి ఏకకాలంలో విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని జరిగేటువంటి ఈ క్షేత్రంలో ప్రత్యక్షమైనటువంటి గోదానాన్ని మే 17వ తారీఖు నుంచి అధిక మాసంలో ఎవరైనా భక్తులు ప్రత్యక్షంగా వచ్చి గోదానాన్ని నిర్వహించుకోవచ్చు. అవకాశం ఉంటే మీరు కూడా గోదానాన్ని చేయండి.